భగవద్గీత నుంచి వీటన్నిటి నుంచి మనకు సనాతన అనే పేరు రావడం జరిగింది. భూమి మీద పుట్టినటువంటి ప్రతి ప్రాణికి లేదా జీవికి లేదా వస్తువుకి దేనికైనా సరే నశించే గుణం అంటూ ఉంటుంది. అంటే ఎప్పటికైనా నశించాల్సిందే. కానీ పుట్టుకే లేనిది నశించే అవకాశం ఉంటుందా? మన సనాతన ధర్మంకి కూడా అంతే. పుట్టుక లేనిది, అలాగే అంతం కూడా లేనిది. ఆ పరమేశ్వరుడికి ఆది అంతం లేనట్టే సనాతన ధర్మంకి కూడా ఆదియు అంతము లేదు. మనం జీవించున్నంత కాలం, మన భూమి జీవించున్నంత కాలం, ఈ విశ్వం ఉన్నంత కాలం సనాతన ధర్మం అనేది ఉంటూనే ఉంటుంది. అయితే సనాతన ధర్మంలో మీకు నచ్చే విషయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. సనాతన ధర్మం అంటే కేవలం దేవుణ్ణి పూజించడమే కాదు, అది నీ ఆలోచన, నీ పని, నీ జీవితం. సో మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్స్లో తెలియజేయండి. సనాతన ధర్మం ప్రకృతిని కాపాడితే ఆ ప్రకృతే మనల్ని కాపాడుతుందని చెప్పింది. మనకి ఇంటర్నల్ పీస్ కావాలి అంటే మనం ఈ ప్రకృతితో మమేకమై జీవించాలని చెప్పింది. అదే సనాతన ధర్మం. జై సనాతన ధర్మం. జై హింద్.